నమస్కారం. ఈరోజు సుఖీభవలో క్యాన్సర్లపై బ్రహ్మాస్త్రం ఇమ్యూనోథెరపీ. ప్రయోగశాలలలో తొలిసారిగా వెంట్రుకల కుదుళ్ల తయారీ. క్యాన్సర్లను ఏ దశలోనైనా నయం చేయొచ్చా? తరచూ మూత్రం షుగర్ జబ్బుకు సంకేతమా? ఇంకా హెల్త్ టిప్. క్యాన్సర్ చికిత్సల తాలూకు అమ్ముల పొదిలో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ రూపంలో మరొక బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. మన ఒంట్లోని వ్యాధి నిరోధక యంత్రాంగాన్ని బలోపేతం చేయడం ద్వారా క్యాన్సర్ కణాల ఎదుగుదలను నిరోధించడం, క్యాన్సర్ కణాల విస్తృతిని అడ్డుకోవడమే ఈ థెరపీ తాలూకు ప్రాథమిక లక్ష్యం. ముఖ్యంగా కొన్ని రకాల ముదిరిపోయిన క్యాన్సర్లకు చికిత్స చేయడంలో ఇమ్యూనోథెరపీ బాగా సహాయకారిగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్యూనోథెరపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆలస్యంగా గుర్తిస్తే క్యాన్సర్లు ఇప్పటికీ ప్రాణాంతకమైనవే. తొలి దశలో గుర్తిస్తే 90% క్యాన్సర్లను నయం చేసే అవకాశం ఉంది. క్యాన్సర్ల చికిత్సలో సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అన్నవి బాగా ప్రాచుర్యంలో ఉన్న చికిత్సలు. ఏ రకం క్యాన్సర్, అది ఏ దశలో ఉంది అన్నదాన్ని బట్టి ఈ చికిత్సా పద్ధతుల్ని విడివిడిగా లేదా కలిపి వాడటం అన్నది చేస్తారు. ఇటీవలి కాలంలో ఈ చికిత్సలకు జతగా ఇమ్యూనోథెరపీ అనే కొత్త చికిత్సా విధానం అందుబాటులోకి వస్తోంది. మన రోగ నిరోధక శక్తినే మరింత శక్తిమంతం చేసి క్యాన్సర్ల కణాలపై యుద్ధాన్ని ప్రకటించడం అన్నది ఈ ఇమ్యూనోథెరపీ ప్రధాన ఉద్దేశం. కొందరిలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్లో, లేదంటే రోగ నిరోధక శక్తి బాగానే ఉన్నా క్యాన్సర్ కణాలను గుర్తించలేకపోవటం వల్లనో క్యాన్సర్లు పెరిగిపోతుంటాయి. ఇలాంటి సందర్భాలలో బయటి నుండి రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీబాడీస్ను, ప్రోటీన్లను, వ్యాక్సిన్లను ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి మరింతగా పటిష్టం చేసి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారు. ఇమ్యూనోథెరపీ ఈ PDL1 ప్రోగ్రామ్డ్ డెత్ ఆఫ్ అనేది లైగెండ్ డెత్ అనేది PDL1 అనేది పెంబ్రోలిజిమాబ్ అనే మందు మూలాన ఈ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో ప్రొలాంగేషన్ ఎక్కువగా అవుతుంది. నెవలిబ్మాబ్ అని వచ్చింది, ఇపిమిలిబ్మాబ్, ఇలాంటి కొత్త కొత్త మందులన్నీ, ఎజిటిజోలిమాబ్, వీటి మూలాన ఏంటంటే ఇమ్యూనోథెరపీ వాడటం మూలాన ఎక్కువగా వచ్చింది. ఇది కాక మీరు వాళ్ళు చదివే ఉంటారు, న్యాచురల్ కిల్లర్ సెల్స్, T సెల్ లింఫోసైట్స్, ట్యూమర్ ఇండ్యూస్డ్ లింఫోసైట్స్ అనేది అసలు మన శరీరంలో మామూలుగా వచ్చే క్యాన్సర్ని అప్ టు 1000 వరకు మన బాడీనే చంపేస్తుంది. ప్రతి మనిషికి వాళ్ళు పెరిగిన కొద్దీ కొన్ని కణాలు క్యాన్సర్ కణాలుగా మారుతాయి. కానీ అందరూ ఎందుకు క్యాన్సర్ డెవలప్ కావట్లేదు? ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది 1000 కణాల వరకు చంపేస్తుంది. దీనికి మోనోసైట్ మ్యాక్రోఫేజ్ సిస్టమ్ అంటారు. ఈ T సెల్ లింఫోసైట్స్ కారణం అన్నమాట. కాబట్టి ఏం చేస్తారంటే ఈ పేషెంట్ నుంచి ఎవరైతే రోగికి ఎఫెక్ట్ అయిన వాళ్ళో క్యాన్సర్ యాంటీజెన్స్ తీసి దాన్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ వేరే రోగికి ఇంజెక్ట్ చేస్తారనమాట. దీని మూలాన ఈ T సెల్స్ క్యాన్సర్ కణాలన్నీ, ఆయనలో ఉన్న క్యాన్సర్ కణాలన్నీ చంపేస్తాయి. కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నయం చేయవు. కొంతకాలం వరకు ఎవరైతే ఈ క్యాన్సర్ బారిన పడ్డారో వారిని తగ్గించే అవకాశాలు అనేది ఉంటుంది. దీని మూలాన ఏంటంటే మనకి పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటున్నాం ఇప్పుడు. అంటే నాకు సరిపడే చొక్కా నాకు, ఇంకొక ఆయనకి సరిపడే చొక్కా ఇంకొక ఆయనకి, అలాగే ఏ రోగికి సరిపోయే వైద్యం ఆ రోగికి చేయటానికి ఉపయోగపడుతుందండి. ఒక రాజ్యంలో రాజు, సైన్యం బలంగా లేకపోతే శత్రువులు ఏ క్షణంలోనైనా దాడి చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అచ్చంగా మన శరీరం అనే రాజ్యంలో రోగ నిరోధక శక్తి బలంగా లేకపోతే రకరకాల రోగకారక సూక్ష్మజీవులు బయటి నుండి ప్రవేశించి మన శరీరాన్ని అనారోగ్యానికి ఆలవాలంగా మార్చేస్తాయి. అందుకే రోగ నిరోధక శక్తిని పటిష్టంగా ఉంచుకోవడం అన్నది ప్రధానం. ఇప్పుడిప్పుడే క్యాన్సర్లకు మరో ప్రధానమైన చికిత్సగా అందుబాటులోకి వస్తున్న ఇమ్యూనోథెరపీని 1-2 బ్లడ్ క్యాన్సర్లు, కొన్ని లింఫోమాలు, చర్మ క్యాన్సర్లు, ప్రొస్టేట్ క్యాన్సర్, కిడ్నీ, మూత్రాశయ క్యాన్సర్లు, గొంతు, మెడ క్యాన్సర్లలో వాడుతున్నారు. ఇందులో క్యాన్సర్ కణాల్లోని ఓ ప్రత్యేక ప్రోటీన్ను గుర్తించి వాటిని నాశనం చేస్తే మోనోక్లోనల్ యాంటీబాడీస్, క్యాన్సర్ కణాలను మామూలు కణాలతో వేరు చేసే ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటార్స్, క్యాన్సర్ కణాలను మట్టుబెట్టేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు వ్యాక్సిన్లను ప్రస్తుతం వాడుతున్నారు. మనం ఏంటంటే
ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, న్యాచురల్ ఇమ్యూనిటీ కూడా మనం పెంచుకోవాలి. అంటే సరైన ఆహార పదార్థాలు తినటం, వ్యాయామం చేయటం, ఇంకా మనం ఈ మళ్ళీ పొగజోలికి పోకపోవటం, వీటి మూలాన్ని కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనం ఇది తీసుకుంటే ఏంటంటే మరి ఏం చేయాలి ఇది ఇంత మరి ఒక్కొక్క ఇమ్యూనోథెరపీ కాస్ట్ 3 వారాలకి 2 లక్షల రూపాయలు అవుద్ది. అంటే మామూలుగా వాళ్ళు 4 లక్షలు చెప్పి 1+1 అని ఆఫర్ ఇస్తారు. మల్టీనేషనల్స్లో 1+1 అని ఆఫర్ ఇస్తారు అనమాట. ఈ 2 లక్షలు చొప్పున 3 వారాలకి ఎన్ని నెలలు ఇప్పించుకోగలం మనం ఆలోచిస్తే, ఎన్ని నెలల వరకు ఇప్పించుకోగలం అనేది ఆలోచించాలి. దీనికి ఎండ్ పాయింట్ అంటూ లేదు. ఎండ్ పాయింట్ ఎప్పుడంటే మళ్ళీ జబ్బు పెరిగిన తర్వాత మానేసేయాలి. అది దీనికి మిగతా ట్రీట్మెంట్కి తేడా. సో అది చేయటం వలన చాలా మనకి ఫైనాన్షియల్ టాక్సిటీ అంటాం, అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట వీటి మూలాన. మన రోగ నిరోధక శక్తిని ఇనుమడింపచేసే క్యాన్సర్ కణాలను సంహరించే ఇమ్యునోథెరపీ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. ప్రస్తుతానికి ఈ చికిత్సను కొన్ని క్యాన్సర్లలోనే వాడుతున్నారు. ఇటీవల జరుగుతున్న పరిశోధనలతో మున్ముందు మరెన్నో క్యాన్సర్లను జయించడానికి ఇమ్యునోథెరపీ సహకరిస్తుందని ఆశిద్దాం. తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ను చాలా తేలిగ్గా నయం చేసుకోవచ్చు. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. అయితే క్యాన్సర్ ఏ దశలో ఉన్నా దాన్ని నయం చేయొచ్చా? ఈ ప్రశ్నకు కొంతమంది అవునని, మరికొంతమంది కాదని సమాధానం చెప్తారు. క్యాన్సర్ ముదిరిపోతే ప్రమాదం, చివరి దశల్లో చికిత్సకు లొంగదని అనుకుంటారు కొంతమంది. అయితే ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన వైద్య చికిత్సల సాయంతో ముదిరిపోయిన క్యాన్సర్లను సైతం జయించవచ్చని నమ్ముతారు మరికొంతమంది. మరి ఈ వాదనల్లో నిజమెంత? క్యాన్సర్లను ఏ దశలో గుర్తించినా నయం చేయొచ్చా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. ప్రస్తుతం మనం కొన్ని రకాలైన క్యాన్సర్లని ఏ దశలో కనుక్కున్నాయినా క్యూర్ చేయవచ్చును. చిన్నపిల్లల్లో వచ్చే కొన్ని రకాలైన క్యాన్సర్లని ఏ దశలో వచ్చినా క్యూర్ చేయడానికి వీలు పడుతుంది. ఏమండి, అంటే వాళ్ళకి కిడ్నీ క్యాన్సర్ కానీ న్యూరోబ్లాస్టోమా అనే క్యాన్సర్ కానీ వస్తే వాళ్ళని ఏ దశలో చూసినా క్యూర్ చేయడానికి వీలు పడుతుంది. అట్లానే కొన్ని రకాలైన రక్త క్యాన్సర్లు అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినా వాటిని క్యూర్ చేయడానికి వీలు పడుతుంది. అక్యూట్ ప్రోమైలోసైటిక్ లుకీమియా అనే జబ్బు ఉంది. ఆ జబ్బు కూడా డైలీ ఒక క్యాప్సూల్ వేసుకుని కొద్ది నెలల పాటు దానికి వైద్యం చేస్తే 6 నుంచి 9 నెలలు పూర్తిగా నయమైపోతుంది. ఈ మందు కనిపెట్టిన తర్వాత ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ళు బతికిన వాళ్ళు, వాళ్ళకి క్యాన్సర్ వచ్చినట్టు వాళ్ళకి గుర్తులేదు, మనకి గుర్తు ఉండదు, అలాంటి వాళ్ళు ఉంటారు. మరి అన్ని రకాలైన క్యాన్సర్లని అడ్వాన్స్ స్టేజ్లో వస్తే క్యూర్ చేసే పరిస్థితి వస్తుందా అని మీ ప్రశ్న. ఇది క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు క్యాన్సర్తో పాటు శరీరంలో ఇంకా ఏమేం చేంజెస్ ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్. అంటే చాలామందికి పెద్ద వయసులో వచ్చిన వాళ్ళకి దాంతోపాటు ఊపిరితిత్తుల్లో జబ్బు, లేదా రక్తపోటు, లేదా డయాబెటీసు, గుండె జబ్బు, కిడ్నీ ఫెయిల్యూరో కూడా జత ఇవి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా తోడు వచ్చినప్పుడు మందు వేసినప్పుడు దుష్ప్రభావం రావడం అనేది సహజంగా జరిగే విషయమే. అంటే మందు కొంచెం ఎక్కువ అవ్వడమో, తక్కువ అవ్వడమో, లేదు సరిగ్గా ఇవ్వలేకపోవడమో, లేదు మనం వేసుకుంటున్న మందులతో ఇంటర్ఫియర్ అవ్వడమో జరగవచ్చును. సో మనం మిగిలిన క్రానిక్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని ఎలాగైతే కంట్రోల్ చేయగలుగుతున్నామో, పూర్తిగా వాటికి కంప్లీట్గా క్యూర్ చేయలేకపోతున్నామో, ప్రస్తుతానికి మట్టుకు ఏ దశలో వచ్చిన అన్ని క్యాన్సర్లని పూర్తిగా క్యూర్ చేయలేకపోవచ్చును. ప్రతి కణంలోనూ వచ్చిన మార్పుని మనం ఒక జన్యు రూపేణ ఆ జన్యువుని సరిదిద్దగలిగితే ఈ ప్రక్రియ వీలు పడచ్చును. చలికాలం అందర్నీ వణికిస్తుంది, కానీ పిల్లల్ని మాత్రం పులిలా కబళిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువులు, నెలలు నిండకుండా జన్మించిన చంటి బిడ్డలకు ఈ చలికాలాన్ని కాస్తంత గడ్డుకాలంగానే చెప్పుకోవాలి. వాతావరణం చల్లగా ఉండటంతో తగినంత వెచ్చదనం కోసం పసి శరీరం పెద్ద మొత్తంలో శక్తిని ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. దీంతో పిల్లల శరీరాల్లో ఒత్తిడి ఎక్కువై జీవక్రియలు గాడి తప్పుతాయి.
రోగనిరోధకత కూడా బాగా తగ్గటంతో తరచూ ఏదో ఒక ఇన్ఫెక్షన్ సోకుతూ ఉంటుంది. ముఖ్యంగా చలిగాలుల తాకిడికి పిల్లల లేత చర్మానికి చాలా చిక్కులే ఎదురవుతూ ఉంటాయి. పొడిగాలుల ధాటికి చర్మంలోని వేడి, తేమ రెండూ ఇట్టే ఆవిరైపోతూ ఉంటాయి. దీంతో చర్మం పొడిబారి పగుళ్లు వస్తూ ఉంటాయి. చర్మమంతా దురదలు పెడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో శీతగాలి తాకిడి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు వారి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో పిల్లలకు స్నానం చేయించటానికి ముందుగా అభ్యంగన పద్ధతిలో నువ్వుల నూనె గాని లేదా బాదం నూనెతో గాని ఒళ్లంతా మృదువుగా మర్దన చేసి ఆపై గోరువెచ్చటి నీటితో స్నానం చేయించటం మంచిది. పిల్లల లేత చర్మం పొడిబారకుండా ఉండేందుకు కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, సన్ఫ్లవర్ నూనెను చర్మానికి తరచూ పట్టిస్తూ ఉండాలి. చలికాలంలో జలుబు, దగ్గు, ఆస్తమా వంటి బాధలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సీజన్లో ఛాతీపై తరచుగా గోరువెచ్చటి నీటితో గాని లేదా చల్లటి నీటితో గాని వెంటనే కాపడం పెట్టడం మంచిది. చలికాలంలో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వణికించే చలి నుంచి తగినంత వెచ్చదనం కోసం పిల్లలకు నిండుగా బట్టల్ని వేయాలి. దోమలు కుట్టకుండా కాళ్లకు, చేతులకు సాక్సులు తొడగటం మరీ మంచిది. ఈ సీజన్లో జ్వరాలు, విరేచనాల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పారాసిటమాల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. పిల్లలకు అవసరమైన అన్ని టీకాలను తప్పనిసరిగా వేయించాలి. చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డి లోపించే అవకాశాలు ఉంటాయి. తగినంత విటమిన్ డి కోసం ప్రతినిత్యం పిల్లల్ని ఉదయం, సాయంత్రం కాసేపైనా ఎండకు కూర్చోబెట్టాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు చలికాలం హాయిగా గడిచిపోతుంది. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడాన్ని చాలామంది షుగర్ జబ్బుకు సంకేతంగా భావిస్తూ ఉంటారు. నిజానికి తరచుగా మూత్రం రావడాన్ని అన్ని సందర్భాల్లోనూ మధుమేహానికి సంకేతంగా భావించలేం. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడానికి వెనుక షుగర్ జబ్బు మొదలుకొని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెప్తారు డాక్టర్లు. అతిమూత్ర వ్యాధికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం అనేది ఏదైనా జబ్బా? షుగర్ ఉన్న వాళ్ళలో రాత్రిపూట నేను ఎక్కువసార్లు వేయాల్సి వస్తుంది, పగలు కూడా ఎక్కువసార్లు మూత్రం పోయాల్సి వస్తుంది, అది షుగర్ జబ్బు వల్ల వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదండి. ఒక పర్సన్లో షుగర్ అనేది కంట్రోల్లో లేకపోతే అప్పుడు ఎక్కువసార్లు వెళ్ళడమే జరుగుతుంది, కానీ కంట్రోల్లో ఉన్న వాళ్ళలో ఎక్కువసార్లు వెళ్ళడం జరగదు. ఈ విధంగా వెళ్ళడం జరుగుతూ ఉంది అన్న పక్షంలో అది షుగర్ జబ్బు వల్ల కాదు, ఇంకేదో జబ్బు ఉంది అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని స్టోరేజ్ సిమ్టమ్స్ అంటామన్నమాట. అంటే ఈ మూత్రాశయంలో మూత్రం అనేది ఎక్కువ నిల్వ ఉంచలేక తొందరగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లము చాలా రకాల జబ్బుల్లో కనపడతా ఉంటుందండి. ఇది ఒకటే ఒక జబ్బు అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఇది చాలా రకమైన జబ్బుల్లో కనపడతా ఉంటుంది. అతిమూత్ర వ్యాధి ఎందుకు వస్తుంది? మోస్ట్ ఆఫ్ ద టైం దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. ఆడవాళ్లలో ఎక్కువసార్లు మూత్రం పోయాల్సి వస్తూ ఉంది, వెళ్ళే లోపలే తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేకపోతే ఎక్కడ బట్టల్లో పడిపోతుందో అనే భయం వేస్తుంది, ఒకసారి వచ్చేస్తుంది అనేది కూడా అది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. ఇది చాలా సహజంగా 40 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళలో అందరిలోనూ చూడడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది ఈ కొంచెం ప్రాబ్లం ఉన్నవాళ్ళు అసలు కంప్లైంట్ కూడా చేయరు. లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకొని నీళ్లు కొంచెం తక్కువ తాగి బాత్రూమ్ కనపడంగానే వెళ్ళి మూత్రం పోసేయడం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మూత్రం పోసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ప్రాబ్లం కొంతమందిలో చాలా ఎక్కువ ఉంటుంది. అది అప్పుడు ఏంటంటే సోషల్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. అంటే అనిపించగానే వెళ్ళిపోవాలి, బాత్రూమ్ ఎక్కడ వెళ్ళినా బాత్రూమ్ ఎక్కడుందని ముందే చూసేసుకోవాలి, ఎక్కువసార్లు రావడం జరుగుతూ ఉంటుంది, ఆపుకోలేని పరిస్థితి వస్తుంది. ఇటువంటి వాళ్ళు చాలా మటుకు నీళ్లు తక్కువ తాగడం, ఎక్కడైతే వీలైతే అక్కడ చేసేయడం, లేకపోతే ప్యాడ్ పెట్టుకోవడము, బట్టలు తడవకుండా చూసుకోవడము, చాలా మదన పడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి చాలా మందులు మంచి మందులు వచ్చాయండి. కొన్ని యాంటీమస్కరినిక్స్ ఉంటాం, సోలిఫెనసిన్, టాల్టెరిడిన్ అని చెప్పేసి, కొన్ని B3 అగోనిస్ట్ అంటాం, ఈ మిరాబెగ్రాన్ అని. ఈ మందులు వాడిన దానివల్ల ఈ లైఫ్ని మాత్రం, ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ని మాత్రం బాగా తగ్గించుకోవచ్చు.
చాలా సుఖంగా ఉండొచ్చు. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అన్న పక్షంలో కొన్ని మందులతోనే మీకు చాలా మటుకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి మూత్రం ఎక్కువసారి వచ్చినా అది ఓవర్ యాక్టివ్ బ్లాడరే అనుకోకండి. 190 అది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కావచ్చు. ఇంకా 10% వాళ్ళలో ఇంకేదన్నా జబ్బులు ఉండొచ్చు, స్టోన్ ఉండొచ్చు, ట్యూమర్ ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. కాబట్టి ఇది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని చెప్పే లోపల అది ఆడవాళ్ళలో కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం, అవి మిగతా జబ్బులు లాంటివి ఏమీ లేవు కదా అని తెలుసుకోవడం, దాని తర్వాత తీసుకోవడం అనేది మంచిది. దగ్గితే తుమ్మితే మూత్రం పడిపోవడం, కొంచెం కదిలినా బరువెత్తినా మూత్రం పడిపోవడం అనేది బేసిక్గా మజిల్ సపోర్ట్స్ ఏవైతే ఉంటాయో బ్లాడర్కి మూత్రం వచ్చే నాళానికి అవి వీక్ అయిన దానివల్ల ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎస్పెషలీ డెలివరీస్ అయిన వాళ్ళలో ఎక్కువగా చూస్తాం ఇది. ఈ మూత్రాశయం ఎక్కువగా పనిచేయడానికి మగవారిలో కొన్ని కారణాలు ఉండొచ్చండి. అది కొన్ని కారణాలు ఆడవారిలో కూడా ఉండొచ్చు, ఇలాంటి సంబంధించినటివి. ఒకటి, వయసుతో వచ్చే పార్కిన్సోనిజం. ఈ న్యూరలాజికల్ డిజీజ్ ఒకటి ఉంటుంది పార్కిన్సోనిజం అని, దానివల్ల కూడా మూత్రం ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది. కొంతమందికి షేక్ వస్తూ ఉంటుంది, అది పార్కిన్సోనిజం అంటాం. అలాంటి వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తాం. రెండవది, కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉండి హార్ట్ ఫెయిల్యూర్లో ఉండి మూత్రం ఎక్కువగా రావడానికి కొంచెం ఇది ఇస్తూ ఉంటారు, ఏమిటి డయూరిటిక్స్ అనేది ఇస్తూ ఉంటాం. వాళ్ళలో ఏమవుతుందంటే కాళ్ళల్లో నిండుగా నీరు నిండిపోతుంది. పడుకోగానే ఈ నీరంతా సర్క్యులేషన్లోకి వచ్చి రాత్రిపూట 4 సార్లు లేయాల్సిన అవసరం ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్ళటం అనేది షుగర్ జబ్బులోనూ ఉంటుంది కదా, మరి అతిమూత్ర వ్యాధికి షుగర్ జబ్బుకు తేడా తెలుసుకోవటం ఎలా? జస్ట్ మూత్రం ఎక్కువసార్లు రావడం, తొందరగా రావడం అన్నంత మాత్రాన దాంట్లో చాలా మటుకు కారణాలు ఉండొచ్చు. సో మగవారిలో ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అది షుగర్ వల్లనో అని ఏదో అనుకోకుండా ఏ కారణం వల్ల మీ మూత్రాశయం ఎక్కువగా పనిచేస్తూ ఉందని తెలుసుకుంటే దానికి అనుగుణంగా మందులు తీసుకోవడమో ఏదో చేయాల్సి వస్తుంది. అతిమూత్ర వ్యాధికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? పార్కిన్సోనిజం ఉందనుకోండి, దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మీ మూత్రం ఎక్కువసార్లు రావడం కూడా తగ్గుతుంది. ఒకసారి ఈ కాళ్ళలో వాపులు ఉన్నాయనుకోండి, ఆ వాపులు తీశారు అంటే మీకు ఎక్కువసార్లు రావడము తగ్గుతుంది. గురకకి మీరు ఏదో ఆ ఆపరేషన్ ముక్కుకో దేనికో ఆపరేషన్ చేయించుకున్నారనుకోండి, ఆ గురక తగ్గిన దానివల్ల కూడా, లేకపోతే CPAP అనే మెషిన్ పెట్టుకుంటారు గురకున్న వాళ్ళు, అలా చేసిన దానివల్ల మీరు ఎక్కువసార్లు మూత్రం పోయకుండా ఉంటారు. సో ఇలా పలు కారణాలతో కూడిన విషయం. కాబట్టి ఎక్కువసార్లు మూత్రం వస్తూ ఉంది, నాకు షుగర్ ఉంది దానివల్ల వస్తున్నది అనుకునే దానికన్నా ఈ రావడానికి కారణం ఏమిటి అనేది మనం తెలుసుకోవడం జరగాలి. ఆ కారణంకి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దీంట్లోంచి మీరు అంత బాధలోంచి రాత్రి 4 సార్లు లేయడం అనేది అంత సింపుల్ విషయం కాదండి, చెప్పినంతగా ఉండదు. 4 సార్లు లేచారంటే మొత్తం నిద్రంతా పోతుంది, అసలు మనం నిద్రపోవాలన్నా కానీ కష్టమవుతుంది. కాబట్టి దాని నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. మీ పర్ఫార్మెన్స్, డే టైం పర్ఫార్మెన్స్ బాగవుతుంది. ఇన్నిసార్లు రాత్రి లేయడం మంచిది కాదు. దీన్ని అర్జెంటుగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలా, దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం అంటే అంతకు మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. ఇలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. మూల కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే అతిమూత్ర వ్యాధి నుంచి తేలిగ్గానే బయటపడవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో గొంతు బొంగురు సమస్యగా మారినప్పుడు వేడివేడి టీలోకి కొద్దిగా తేనెను కలుపుకొని తాగండి. తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీవైరల్ గుణాలు గొంతు బొంగురుకు కారణమైన వైరస్లను నాశనం చేస్తాయి. గొంతు బొంగురు ఇట్టే తగ్గిపోతుంది.